సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం. సమానత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనం. ప్రవేశిక సవరణ అధికారం పార్లమెంటుకు ఉంది. సుప్రీంకోర్టు కీలక తీర్పు. అమరావతి కొత్త ఊపు. రాజధాని నిర్మాణానికి మరో 16,000 కోట్ల రుణం. ముందుకు వచ్చిన హడ్కో. జర్మనీ బ్యాంక్ KfW ఐకానిక్ భవనాలను ఆర్కిటెక్ట్గా మళ్లీ నార్మన్ ఫోస్టర్స్. రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే పింఛనుకు 6 అంచెల తనిఖీ రద్దు. CRD అథారిటీ వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యభవనం నిర్మాణ పనులకు రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. విశాఖలో CBRN కేంద్రం ఏర్పాటుకు ఉత్తర్వులు. విశాఖ విమ్స్లో సెకండరీ లెవల్ కెమికల్స్, బయాలజికల్, రేడియాలజికల్, న్యూక్లియర్ మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంపై అధికారుల ఉత్తర్వులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం జారీ చేసింది. ఈ నెల 25 నుంచి 30 వరకు 30 తేదీలో ఢిల్లీలో అంతర్జాతీయ సహకార కూటమి ICA సర్వసభ్య సమావేశం. అంతర్జాతీయ సహకార మహాసభలు జరుగుతున్నాయి. 130 ఏళ్ల ICA చరిత్రలో సర్వసభ్య సమావేశాన్ని భారత్ నిర్వహించడం ఇదే ప్రథమం. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంస్థ సంవత్సరంగా 2025ని ప్రకటించిన సందర్భంలో ICA ఢిల్లీలో సమావేశం కావడం విశేష పరిణామం. సహకార పద్ధతిలో పాల ఉత్పత్తిని చేపట్టడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1942లో బీజం వేశారు. ఆయన ప్రేరణతో 1946లో గుజరాత్లోని ఆంధ్లో ఖైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడింది. 1950లో కురియన్ ఈ సంస్థ జనరల్ మేనేజర్గా చేరి 1973లో పదవీ విరమణ చేశారు. ఖైరా సహకార సంఘం ఉత్పత్తి చేస్తున్న పాలను అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ బ్రాండ్ పేరిట మార్కెట్ చేయసాగారు. కురియన్ అధ్యక్షుడిగా 1960లో జాతీయ పాడి అభివృద్ధి బోర్డు NDDBని స్థాపించారు. 2022 కల్లా భారత్ 22.1 కోట్ల టన్నుల పాలను ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో పాడి పశువుల నుంచి సగటు పాల దిగుబడి 7.72 కిలోలు. భారత్లో అది 4.87 కిలోలని ఆహార వ్యవసాయ సంస్థ FAO తెలిపింది. మెదడు అతిగా ఆలోచించడానికి కారణాలు. మెదడులో భయం అనే భావాన్ని ప్రాసెస్ చేసే కేంద్రాన్ని అమిగ్డలాకి సామాజిక వ్యవహార శైలికి మార్గనిర్దేశం చేసే నెట్వర్క్కు మధ్య నిరంతర సమాచార మార్పిడి జరుగుతుండటం ఇందుకు కారణమని చెప్పారు. నరసాపురం లేస్కు GI గుర్తింపు. నరసాపురం లేస్కు భౌగోళిక సూచిక ధృవీకరణ పత్రం దక్కింది. కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంలో ఢిల్లీలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్, ప్రమోషన్ లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి వర్క్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర చేనేత జౌళి సంక్షేమ శాఖ కమిషనర్ రేఖారాణి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి GI ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. APMDCకి మధ్యప్రదేశ్లోని సులియారీలో బొగ్గు గని ఉంది. అందులో తవ్వి తీసే బొగ్గులో 20% అక్కడి చిన్న మధ్యతరహా పరిశ్రమలకు విక్రయించాలి. మిగిలిన 70% ఎవరికైనా అమ్ముకోవచ్చు. 70% బొగ్గు 3 ఏళ్ల పాటు విక్రయించుకునేందుకు 2021 టెండర్లు పిలిచారు. ఎక్కువ సంస్థలు పోటీకి రాకుండా 250 కోట్ల నగదు డిపాజిట్ చేయాలని విచిత్రమైన నిబంధన పెట్టారు. దీంతో అదానీ పవర్తో పాటు మరో 3 సంస్థలే బిడ్లు వేశాయి. అందరూ ఊహించినట్లుగానే అదానీ పవర్కు టెండర్లు దక్కింది. పెర్ఫార్మెన్స్ గ్యారంటీగా అదానీ పవర్ చెల్లించే 250 కోట్లను 3 ఏళ్ల తర్వాత వెనక్కి ఇవ్వాలి. కానీ అందులో 3 నెలలకు ఒకసారి రూ. 20 చొప్పున వెనక్కి ఇచ్చేలా APMDC ఒప్పందం చేసుకుంది. దీనికి 8.5% వడ్డీ కూడా కలిపి ఇచ్చే అవకాశం కల్పించారు. నెవాలోకి ఏపీ శాసన వ్యవస్థ. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్, నేవాలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి చేరాయి. ఫేజ్ థెరపీ. లొంగని బ్యాక్టీరియాకు విరుగుడు. యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో రోగ నిరోధకత పెంచుకుంటున్న చెడు బ్యాక్టీరియా ఫలితంగా చికిత్సలో పనిచేయని యాంటీబయాటిక్స్, అవి అందుబాటులో లేని రోజుల్లోనే ఫేజ్ థెరపీ చికిత్స క్లినికల్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ నేషనల్ మెంబర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. విశాఖ ఖరగ్పూర్ మధ్య హైవే. 783 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం సిగ్నల్. DPR కోసం NHAI టెండర్లు. 7.5 కాలంలో నిర్మాణం. 2022-23లో గుడ్ల మాంసం ఉత్పత్తిలో 4వ స్థానం, పాల ఉత్పత్తిలో 5వ స్థానం, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో నంబర్ 1. 2023-24 సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి. భారత వృద్ధి అంచనాలకు S&P కోత. 2025-26 6.7%, 26-27లో 6.8%, 2024-25కు 6.8% కొనసాగింపు.
మహిళల ఆరోగ్యానికి లీ హెల్త్ వి ఫెరిన్